అందరికీ నమస్తే. ఎప్పుడు కూడా కుకింగ్ వీడియోస్తో వస్తాను కదా. ఈరోజు ఒక చిన్న అంటే దేవుడికి పూజ చేసే విషయంలో ఒక చిన్న టిప్తో వచ్చానమాట. హోప్ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూడండి వీడియో చివరి వరకు. టిప్ ఏం చెప్తాను. ఇప్పుడు వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి కదా. అందరూ కూడా అమ్మవారికి పానకం నైవేద్యంగా పెడతారు. అలాగే చాలా పూజల్లో మనం పూజించే దేవతలకి, దేవీ దేవతలకి పానకం నైవేద్యంగా పెడతారు. అంటే ఇప్పుడు సప్త శనివారాల వ్రతం చేసేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి పానకం వడపప్పు నైవేద్యంగా పెడతారు కదా. సో అలా పానకం నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి, పాటించండి. ఇది నేను తయారు చేసుకున్నాను పానకం పౌడరు. ఇందులోని ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం సొంటి, కొంచెం మిరియాలు, కొంచెం యాలకులు వేసాను. అలాగే చిన్న పచ్చికర్పూరం వేసి అది పొడిలా చేసేసి ఈ సీసాలో వేసేసాను. ఆ తర్వాత అందులో బెల్లం పొడి వేసేసి బాగా ఇలా షేక్ చేసేసాను. ఇది మనం స్వామివారికి కానీ అమ్మవారికి కానీ నైవేద్యం పెట్టేటప్పుడు ఒక చిన్న గ్లాస్లోని మనకి ఎంత క్వాంటిటీ వాటర్ అది తీసుకొని, ఫ్రెష్ మంచినీళ్ళు తీసుకొని ఈ పొడిని ఇలా కలిపేసామనుకోండి వాటర్లో, మనకి వెంటనే పానకం రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు కదా. ఇది ఇలా పూజా మందిరంలో పెట్టేసుకుంటే మనం ఎప్పటికప్పుడు పానకం రెడీ చేసుకోవచ్చు అనమాట. హోప్ మీ అందరికీ ఈ టిప్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అందరికీ మరొకసారి వారాహి నవరాత్రి శుభాకాంక్షలు.